పైనున్న యెరూషలేము ఏంటి? అసలు ఆ సందర్భం ఏంటి? చూద్దాం. 22వ వచనం. దాసీ వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు అబ్రహాముకు పుట్టారు. 23వ వచనం. దాసీ వలన పుట్టినవాడు శరీర ప్రకారం, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానం ప్రకారం పుట్టారు. అంటే ఇస్మాయేలు, ఇస్సాకు. 24వ వచనం. ఈ స్త్రీలు నిబంధనలకు సాదృశ్యం. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన దాస్యత్వంలో ఉండడానికి పిల్లల్ని కంటుంది. కొత్త నిబంధన స్వతంత్రులుగా ఉండడానికి పిల్లల్ని కంటుంది. పాత నిబంధన భూసంబంధి అయిన మనిషి ద్వారా దేవుడు చేశాడు. కొత్త నిబంధన పరలోకమందున్న దేవుడే భూమి మీదకి వచ్చి చేశాడు. అవును, ఎవరు కాదన్నారు? పాత నిబంధన అమలు జరిగింది కిందనున్న యెరూషలేము నుండి అయితే, కొత్త నిబంధన అమలు జరిగేది పరలోకము నుండి, అంటే పైనున్న యెరూషలేము నుండి. క్రిందన్న యెరూషలేము పాత నిబంధనకి, పైనున్న యెరూషలేము కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉన్నాయి. అవి స్త్రీలు కాదు. యెరూషలేము అనే మాటను అనేక అర్థాలతో అలంకార రూపంగా దేవుడు చెప్పాడు. ఆహాహా, మరేంటి చెప్పు? పైనున్న యెరూషలేము జాంగిల్జా అయితే, క్రిందన్న యెరూషలేము ఏ స్త్రీ కోసం చెప్పబడింది? ఆవిడ పరలోకపు తల్లి అయితే ఇవిడ పాతాళపు తల్లా? చెప్పండి సార్, చూపిస్తా.